మీ అందరి కొందనాలో దేవునికి స్తోత్రం. దేవుని మాటలు విందాం, కొద్దిసేపు శ్రద్ధగా విందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సమాజ మందిరంలో ఉన్నవారందరూ ఆ మాటలు విని, సమాజ మందిరంలో ఉన్న వాళ్ళందరూ యేసయ్య మాటలు విన్నారన్నమాట. విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయన తలకిందులుగా పడద్రోయ వలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరంట. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున పోయెను. అప్పుడాయన గల్లియలోని కెఫెర్నహూము అను పట్టణము నాకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. విశ్రాంతి దినమున వారికి బోధించుస్తున్నాడంట యేసయ్య. బోధించుంటుంటే ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడేరి. అధికారంతో బోధించాడు కదా. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండెను. వాడు నజరేయుడైన యేసు మాతో నీకేమి, మమ్మును నశింపజేయ వచ్చితవా నీవెవ్వడవో మేమెరుగుదుము. నీవు దేవుని పరిశుద్ధుడు అని విగ్రహ కేకలు వేశాను. నీవెవడవో ఎరుగుద్దు, మేము దేవుడు పరిశుద్ధుడు నీవు అని మేము ఎరుగుద్దుము అని చెప్పారన్నమాట. దెయ్యాలో తెలుసు దేవుడు ఎవలో, దెయ్యం ఎవలో తెలుసు. వాటికి మనుషులు తెలుతులా, దేవుని గురించి మనుషులు తెలుతులా మాట తెలవకుండా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకు యేసు ఊరకుండుము, ఇతని వదిలి పొమ్మని గద్దింపగా ఆ దెయ్యమానిని వారి మధ్యను పడద్రోసి వారికి ఏ హాని చేయక వదిలిపోయిందంట. యేసయ్య గద్దించగానే దెయ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకందరూ విస్మయం పొంది ఇది ఎట్టి మాట, ఈయన అధికారంతోనూ బలంతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవస్తున్నావని ఒకరితో ఒకరు చెప్పుకునిరంట. ఈయన దెయ్యముని ఆజ్ఞాపించగానే వదలిపోమ్మని చెప్పంగానే వదిలిపోతున్నాయి కదా దెయ్యాలో. ఇటు ఎప్పుడు చూడలేదు మనము. అధికారంతో ఈయన వాళ్ళని గద్దిస్తున్నాడు దెయ్యాటిని అని వాళ్ళందరూ చెప్పుకున్నారు. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకు యేసు ఊరకుండుము, ఇతను నేను వదిలి పొమ్మని దాన్ని గద్దింపగా దెయ్యం వానిని మధ్యను పడద్రోసి వానికి ఏ హాని చేయక వదిలిపోయిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకందరూ విస్మయం పొంది ఇది ఎట్టి మాట, ఈయన అధికారంతోను బలంతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదలిపోతున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి.
ఒకరితో ఒకరు చెప్పుకున్నారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్పుకున్నారు. అంతటా ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతం అదంతటాను వ్యాపించాను. ఆ ప్రాంతం అదంతటా వ్యాపించిందంట. ఆయన గురించి సమాచారం ఆ ప్రాంతం అంతా వ్యాపించిందంట, దేవుడు కార్యాలు చేస్తున్నాడని. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంట్లోకి వెళ్ళాడనమాట. ఇంట్లోనికి వెళ్ళాను. సీమోను ఇంట్లోకి వెళ్ళాడనమాట. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉందంట సీమోను అత్త. అప్పుడు ఆ జ్వరాన్ని గద్దించాడనమాట. పడి ఉండేను కనుక ఆమె విషయమై ఆయన వద్ద మనవి చేసుకొనేరి. ఆయన ఆమె చెంతను నిలబడి ఆ జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచాను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగిందంట. మనం ఉపచారం చేయాలి దేవుడికి కార్యం చేస్తే ఆయన్ని మనం గణపరచాలి. ఎవరు చూడు లేచి ఆయనకు ఉపచారం చేసిందంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సూర్యుడు అస్తమించుచుండగా నానా విధములైన రోగముల చేత పీడింపబడుతున్న వారు ఎవరెవరి వద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. అంటే ఎక్కడెక్కడున్న రోగులను అందరినీ తీసుకొచ్చారన్నమాట. ఏసాయి స్వస్థపడుతున్నాడని తెలుసుకొని అందరు ఎక్కడెక్కడ లేని రోగులందరూ పోగు చేసుకొచ్చారన్నమాట. వచ్చి ఏసై దగ్గరకు వచ్చారు. వారిలో ప్రతి వారి మీద చేతులుంచి వారిని స్పష్టపరిచాను. ప్రతి వారి మీద చేతులుంచి స్పష్టపరిచాడు దేవుడు. ఇంతేకాక దెయ్యములు నీవు దేవుని కుమారుడని కేకలు వేసి, దెయ్యములు ఏమని నీవు దేవుడి కుమారుడు అని కేకలు వేసి దెయ్యములు దేవుడు కుమారుడు అని గుర్తిస్తాయి. మనం గుర్తించలేకపోతున్నాం దేవుడు మన కొరకు వచ్చి ప్రాణం పెట్టి అన్నీ చేసి ఎన్నో అద్భుతాలు చేస్తుంటే మనటాకు వస్తే మనం దేవుని గుర్తిస్తా. దెయ్యాలు గుర్తిస్తాయి. ఇక్కడ నీవు దేవుడి కుమారుడు అని కేకలేసినాయి అంట దెయ్యాలు. దేవుని స్తోత్రం, కేకలు వేసినాయి. అనేకులు వదిలిపోయాను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండేను. క్రీస్తు అని వాటికి దెయ్యాలకు తెలిసి అట, మనుషులకు తెలుతున్నప్పుడు కనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదంట. వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదంట. సర్వోన్నతుడైన దేవుడి కుమారుడు అని వాటికి తెలుసు కానీ అవి దేవుడి కుమారుడు అని అన్నీ అని వాటి దేవుని పొగుడుతూ దేవుడికి ఇష్టం లేదు. దేవుడు ఈ లోకంలో మనల్ని స్పష్టపడతాకి వచ్చాడు కానీ ఆయన పేరు పొందుతాకి రాలా అని. ఆయన దెయ్యాలను అల్లుకొడుతున్నాడు, ఇది చేస్తున్నాడు, ఆయన గొప్ప అని చేద్దాం అది ఇది అని అనుకుంటాం. ఆయనకి ఇష్టం ఉండదు. అది మనుషులకి ఇష్టం. మనుషులకి నేను ఆ కార్యం చేశాను, ఈ కార్యం చేశాను, నేను గుర్తించలేదు, నన్ను గొప్పవాడిగా పొగడలేదు అంటారు మనుషులు. అలా దేవుడు అనలా. అట్లా అన్నవాళ్ళు కాడ గద్దించి బోరకొండమన్నమాట దేవుడి స్తోత్రం. ఉదయం అయినప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళాను. అరణ్య ప్రదేశమునకు వెళ్ళాడంట. ఉదయం జనసమూహము ఆయనను వెతుకుతూ ఆయన వద్దకు వచ్చి తమ్మును విడిచి పోకుండా ఆపగా ఆయన నేను ఇతర పట్టణంలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలేనని వెళ్ళాను. ఇందు నిమిత్తమే నేను పంపబడి వారితో చెప్పాను. వారు
మా దగ్గర ఉండమంటున్నారు మాట వాళ్ళు. స్పష్టపడుతున్నాడు కదా దేవుడు, నీవు ఎక్కడే ఉండమని బలవంతం చేస్తున్నారు. బలవంతం చేస్తుంటే దేవుడు చెబుతున్నాడు, నేను దేవుని రాజ్య సువార్తనే ప్రకటిస్తాకి వచ్చాను, అందు పని మీదే నేను వచ్చాను, కానీ మరి దేనికి రాలేదని చెబుతున్నాడు అనమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ప్రకటించాను. తర్వాత ఆయన యోదయ సమాజ మందిరములలో ప్రకటించుండాను. యోదయ సమాజ మందిరంలో ప్రకటిస్తాడంట. ప్రకటిస్తుంటే జన సమూహము దేవుని వాక్యము వినుసు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరుతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న దోణెలను చూసి జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుకొనుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి సీమోను పేతురు ఆ దోణి ఎక్కి ఆ దోణిలో నుంచి ప్రకటించాడనమాట. దారి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి ఆయన బోధించి సాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించమంటున్నాడు అన్నమాట. లోతుకు నడిపించి నువ్వు దోణ్ణి అంటున్నాడు. లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పాడన్నమాట. లోతుకి నడిపించి మీ వలలో వేయండి, చేపలు పడుతాకి వేయండి అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అంటే వాళ్ళు మేము రాత్రంతా శ్రమపడ్డాం ప్రభువా, మాకు ఒక్క చేప దొరకలేదు, అయినా కానీ మీ మాట మీద వేస్తున్నాము అని వల వేశారన్నమాట. వల వేశారు. అప్పుడు దాకా వలలు వేసి రాత్రి రత్మానం వేసి వాళ్ళు అలసిపోయి ఉన్నారన్నమాట. మన వాళ్ళు అయితే ఏమంటారు, ఏమంటే సాలే భయ్యా చెప్పొచ్చావా, నువ్వు మాకు తెలియదా ఏ చేప ఎక్కడ ఉండదో, ఎప్పుడు చేపలు పడతాయో ఎప్పుడు పడవో మాకు తెలుసు, నీవు చెబుతున్నావు, ఇప్పుడు ఏమంటున్నావేంటి, మేము రాత్రి అంతా పట్టాము, ఒక్కటి పడలేదు, ఎప్పుడు పడతాయో మాకు తెలుసు, అవి రాత్రి కాలమే పడతాయి, ఈ పడకాలం పొద్దున్న ఉదయకాలం ఏమంటున్నావేంటి అని అన్నవాళ్ళు మన వాళ్ళు అయితే. వాళ్ళు అట్ట అనలా, మేము రాత్రి అంతా శ్రమపడ్డాము ప్రభా, ఒక్క చెప్పలేదు, అయినా కానీ నీ మాట ప్రకారం మేము వేస్తున్నాము అని వల్ల వేశారన్నమాట. వల్ల వేసి విస్తారమైన చేపలు పట్టారన్నమాట. నా ఎల్లువడ రాత్రి అంతా మేము శ్రమపడితిమి, కానీ మాకేమీయో దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుము అన్నమాట. నీ మాట చొప్పున వలలు వేతుమని సాయంతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. వ్యవసాయ మాట వింటే ఏదైనా కార్యం జరిగిద్ది. విస్తారమైన వ్యవసాయ మాట భాగం వేశారు కదా, విస్తారమైన చేపలు పట్టారన్నమాట వాళ్ళు. అలాగే వ్యవసాయ మాట విని మనం ఏ కార్యం తలపెట్టే కానీ మనకి జయమే వస్తుంది, అపజయం రాదు. ఎందుకంటే యేసయ్య దేవుడి మాట విని ఆ మాట ప్రకారం మనం చేస్తాం కాబట్టి దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అట్లా చేశారన్నమాట. అప్పుడు ఆ దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సజ్జనలు చేసిరి. పక్క దోణిలో ఉన్న వాళ్ళని పిలిచారన్నమాట, మాకు సహాయం చేయమని. వీళ్ళు వచ్చి అప్పుడు ఆ వాళ్ళని లాగారన్నమాట. 2 దోణులు మునిగిపోయినట్లుగా నింపిరి. 2 దోణులు నింపారంట చేపలతో. సీమోను పేతురు అది చూసి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను నని చెప్పాను. నన్ను విడిచి పొమ్మని చెప్పాడన్నమాట. యేసయ్య కార్యం చేయాలంటే మనలో పాపం ఉండకూడదు. మన పాపం యేసయ్య వచ్చి
మన మీద మన ఎదుట నిలిచాడనుకో, మనలో ఉన్న పాపాలు మనకి తెలిసిపోతాయి. ఎప్పుడే పాపం చేసామో అని మనకు తెలిసిపోతాయి అన్నమాట. పాపగా ఉండకుండా పరిశుద్ధంగా ఉండి దేవుణ్ణి అనుసరిస్తూ దేవుడి కార్యాలు పొందుకుందాం. దేవుడి వాక్యం దీవించుగాక.